ఓకే గాయ్స్, అసలు ఎయిర్ డ్రాప్ చేయాలంటే దాని రిక్వైర్మెంట్స్ చెప్తాను చూడండి. ఎయిర్ డ్రాప్ చేయడానికి రిక్వైర్మెంట్స్ కావాల్సింది మెటామాస్క్ ఒకటి, ట్విట్టర్ ఒకటి, డిస్కార్డ్ ఒకటి, టెలిగ్రామ్, జీమెయిల్. ఈ 5 మీరు ఎయిర్ డ్రాప్ చేయడానికి కావాలి. మెటామాస్క్ వాలెట్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ముందుగా చూడండి, క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మెటామాస్క్ అనే ఎక్స్టెన్షన్ అని ఓపెన్ చేయండి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ క్రోమ్ వెబ్ స్టోర్ దాని మీద క్లిక్ చేసి యాడ్ టు క్రోమ్ అని చెప్పి కొట్టండి. అక్కడ మీరు యాడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఓపెన్ అవుతుంది. చూడండి, అక్కడ మీకు డౌన్లోడ్ అవుతున్నట్టు సింబల్ చూపిస్తుంది. ఓకేనా, చూడండి, మెటామాస్క్ ఎక్స్టెన్షన్ హ్యాస్ బీన్ యాడెడ్ టు క్రోమ్ అంటే క్రోమ్కి ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోయింది మెటామాస్క్. ఇది ఒక వాలెట్, క్రిప్టో వాలెట్ ఇది. ఓకేనా, ఇప్పుడు చూడండి లోడ్ అయింది. అగ్రీ చేసి క్రియేట్ న్యూ వాలెట్ క్లిక్ చేయండి. మళ్ళీ అగ్రీ చేయండి. అగ్రీ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. గుర్తుంచుకోండి పాస్వర్డ్ ఏది పెట్టారో. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా కొట్టండి. మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత సేవ్ పాస్వర్డ్, 2 పాస్వర్డ్లు కరెక్ట్గా ఉన్నట్టు చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ అగ్రీ చేసి మళ్ళీ క్రియేట్ న్యూ వాలెట్ అని ఇవ్వండి. అక్కడ సెక్యూర్ మై వాలెట్ అని ఇవ్వండి అక్కడ, ఎందుకంటే మీకు సీడ్ ఫేస్ వస్తుంది, 12 లెటర్స్ సీడ్ ఫేస్. క్లిక్ చేస్తే చూడండి, అక్కడ సీడ్ ఫేస్ 12 లెటర్స్ చూపిస్తుంది. రైట్ డౌన్ చేసుకోండి అవన్నీ ఒక నోట్ ప్యాడ్లో కాపీ చేసి. చూడండి, నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మొత్తం కాపీ చేసుకుంటాను. ఓపెన్ చేసి మెటామాస్క్ వాలెట్ 1 అని చెప్పి అక్కడ మీకు పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా సరే, సీడ్ పేస్ట్ మర్చిపోయినా సరే, ఏమైనా లైక్ క్రోమ్ క్లోజ్ అయిపోయినా, రీస్టార్ట్ అయిపోయిన ల్యాప్టాప్ కానీ మొబైల్లో కానీ. ఓకేనా, చూడండి సేవ్ చేసుకున్నాను అదంతా సీడ్ ఫేస్. ఈ సీడ్ ఫేస్ పెట్టి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు వాలెట్. చూడండి, నెక్స్ట్ కొట్టేస్తాను. ఇక్కడ మీకు మళ్ళీ రీవెరిఫై అడుగుతుంది పాస్వర్డ్. చూడండి, అక్కడ 3rd లెటర్ 4th లెటర్ కొన్ని అడుగుతుంది. ఆ లెటర్ పక్కన మీరు సేవ్ చేసిన సీడ్ ఫేస్ పక్కన పెట్టుకొని 2 చూసి ఒకసారి ఇచ్చేయండి. చూడండి, స్మాల్ 3rd లెటర్ SMELL స్మాల్. నెక్స్ట్ 4th లెటర్ BASC బేస్ ఒకటి. 8th లెటర్ ఒకటి ఉంది, గ్రీఫ్ అని ఒకటి ఉంది, అదొకటి ఇచ్చాను. ఇది నాకు వచ్చిన సీడ్ ఫేస్. ఇది మీకు డిఫరెంట్గా సీడ్ ఫేస్ వస్తుంది, 12 డిజిట్స్. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. చూసారా, వాలెట్ అయిపోయింది, డన్. ఇది మెటామాస్క్ ఎక్స్టెన్షన్, మెయిన్ ఎక్స్టెన్షన్. ఇది ఉంటేనే క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ఈథీరియం అవన్నీ హోల్డ్ చేయొచ్చు. చూడండి, చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అసలు ఎక్కడ ఉంటుంది ఏంటి, అసలు పైన పిన్ ఎలా చేసుకోవచ్చు అవన్నీ. చూడండి, అక్కడ ఎక్స్టెన్షన్ ట్యాబ్ ఓపెన్ చేసి మెటామాస్క్ అని చూపిస్తుంది. ఓపెన్ చేసాక చూడండి లోడ్ అవుతుంది సైట్. చూసారు అక్కడ, అది మీ అడ్రస్, మెటామాస్క్ అడ్రస్. బేస్, ఈథీరియం అవన్నీ హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్ డ్రాప్స్ ఏమైనా చేస్తే ఈ వాలెట్కి కనెక్ట్ చేయాలి మీరు. అందుకే ఈ వాలెట్ అనేది యూజ్ అవుతుంది. మొబైల్లో కూడా సేమ్ అంతే. యాడ్ టు క్రోమ్ చేస్తాం, సేమ్ దీనిలాగే వస్తుంది. మొబైల్లో కూడా ఈజీగా ఉంటుంది, చేసుకోవచ్చు. ఈ మెటామాస్క్ సీడ్ ఫేస్ మాత్రం మర్చిపోకుండా సేవ్ చేసుకోండి అందరూ. ఇది నా సీడ్ ఫేస్, మీకు వచ్చిన సీడ్ ఫేస్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, ఇది మీకు కావాల్సిన రిక్వైర్మెంట్. ఓకేనా, ఫోకస్ అండ్ వర్క్. ఓకే, నేను మీకు ఎయిర్ డ్రాప్స్ గురించి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు అసలు ఎలా చేయాలి, అసలు ఎయిర్ డ్రాప్స్ అంటే ఏంటి, అసలు ఎలా వస్తాయి, నెక్స్ట్ టైం నుంచి చెప్తాను. అసలు ఎయిర్ డ్రాప్స్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇది చేసుకొని ఇవన్నీ 5 మీరు ఉంచుకోండి. మొత్తం 5 సోషల్ మీడియా టాస్క్స్ ఇవన్నీ.